వెల్కమ్ టు హాట్ సీట్. ఇవాళ మీరు ఈ వారం నుంచి ట్రెండింగ్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు హాట్ సీట్లో హాట్ క్వశ్చన్ ఏంటంటే అంబటి రాంబాబు గారిని అక్కడ ఎమ్మెల్యే గెలిపించి మొత్తం అక్కడంతా షాడో ఎమ్మెల్యేగా అంబటి మురళి ఏ పని కావాలన్నా ఆయనే పోస్టింగ్లు కావాలన్నా ఇది కానీ చేసి విపరీతమైన కరప్షన్ చేశారని కదా. సుధాకర్ నాయుడు గారు మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో నన్ను రెచ్చగొట్టి అడుగుతున్నారో మీరు కనపడకుండా చేస్తారు కదా మీరు. ఇప్పుడు కనపడే వ్యక్తి అంబటి రాంబాబు అయితే ఒకటే ఆయన డబ్బు తీసుకుంటారని ఈ 1.5 సంవత్సరాలు మీ అవినీతి పెరిగిపోయిందని అంబటి రాంబాబు గారు ఆయన వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నేను బ్యాడ్ అవుతున్నానని మిమ్మల్ని కోరితే మీరు వెళ్ళినట్టుగా అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీరే చెప్తారు. చూడండి మురళి గారు, మీకు అనేక వ్యాపారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చెప్పారు చాలా విషయాలు. మీరు చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నారు, తర్వాత హై రేంజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, రోడ్ కాంట్రాక్ట్ చేశారు, ఎయిర్పోర్ట్ సబ్ కాంట్రాక్ట్ చేశారు, రింగ్ రోడ్ కాంట్రాక్ట్ కూడా చేశారు. అంటే మీకు చాలా డబ్బు సంపాదించుంటారు. అట్లాగే మన ఎలక్షన్స్లో కూడా నాకు తెలిసి మీరు భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారు. ఇన్ని వ్యాపారంలో ఉన్న మీరు ఇప్పుడు లేటెస్ట్గా ఈ మామిళ్ళపల్లి ఇష్యూ, దీనికి అంతా కారణం మీరు ఈ రైతుల దగ్గర ఈ టిక్కీలు కొనడం ఏంటి, దానికి ఒక గోడౌన్ కట్టడం ఏంటి, అక్కడ స్టాక్ పెట్టుకొని బినామీ పేరుతో వ్యాపారాలు చేపట్టి మీరు ఈ మామిళ్ళపల్లి ఇష్యూ వచ్చిందని నేను అంటున్నాను. ఎందుకు మీకు అంత చిన్న విషయాలు మీకు ఎందుకు చేస్తున్నారు? ఈ సరిపోలేదు మీకు? మీరు నమ్మి అడిగారో నమ్మక అడిగారో కానీ నేను కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను మీకు. చెప్పండి. మొట్టమొదట మొక్కజొన్న వివాదానికి కారణం ఆద్యుడు నేనే. ఎందుకంటే రెండవ అత్యధిక ఓట్లు వచ్చిన పొన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా, ఒకటి ఆంధ్రప్రదేశ్లోనే 40,000 ఎకరాల్లో 18 లక్షల టన్నులు పండిస్తున్న అగ్రస్థానంలో ఉన్న పొన్నూరు నియోజకవర్గం. ఎన్ని? 18 లక్షల టన్నులు? 18 లక్షల క్వింటాలు 40,000 ఎకరాల్లో పండిస్తున్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం పొన్నూరు. సో రైతులకి న్యాయం జరగాలని, తద్వారా నాకు మంచి పేరు రావాలని అనుకోవడంలో నేను తప్పులేదుగా. అంతకుముందు నేను 2-3 ఉత్తరాలు కలెక్టర్ గారికి రాశాను. ఏమంటే మద్దతు కేంద్రాలు తెరవండి, ప్రభుత్వం ప్రకటించిన 2,400 రూపాయలకి క్వింటా కొనండి, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, మీరు పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా 4 సంవత్సరాల పాటు రైతుల దగ్గర నుంచి పార్టీ రహితంగా 2,400కి ఎంత ఉంటే అంత స్టాక్ కొన్నారు, అదే రేటుకి మీరు కొనమన్నాం. ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించడానికి గుంటూరు జిల్లాలో మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక ధర్నా పెట్టుకున్నాం. ఎప్పుడు పెట్టారు? 25 పోయిన నెల 25వ తారీఖు, మొన్న 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు. సో పెట్టినప్పుడు పొన్నూరు రైతు, మొక్కజొన్న రైతు దీక్ష అని పెట్టాం. పెడితే రాంబాబు గారు దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యి, ఇది అందరికీ సంబంధించిన సమస్య కనుక దీన్ని ఎలాబరేట్గా తీసుకెళ్దామని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నాకు చెప్పి ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేయించి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అని పెట్టడం జరిగింది. కానీ పొన్నూరు రైతే అంత పాల్గొంది, నాయకులందరూ వచ్చారు. దిస్ ఇస్ కామన్ ఇంట్రెస్ట్. మనకి ఎక్కువ ఉండొచ్చు పొన్నూరులో, వాడికి తక్కువ ఉండదు. మనం ప్రధాన డిమాండ్ ఆ రోజు 18 లక్షల క్వింటాళ్ళు పండిన పొన్నూరు నుంచి గళం విప్పటానికి ఇది ఏనుగు కుంభస్థలం కనుక ఇక్కడ 2,400కి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవండి అనేది మన ప్రధాన విధానం. ఇప్పుడు మీకు ఈ డిమాండ్ 2,400 కొనేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా, రాష్ట్రానికి సంబంధం. అవునండి. అంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది, కేంద్ర ప్రభుత్వం రిసోర్సెస్ అరేంజ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అంతే, అదే సూత్రధర కేంద్రం కాబట్టి రాష్ట్రాన్ని డిమాండ్ చేసే ఉంది, కేంద్రాన్ని డిమాండ్ చేయాలి మీరు. ఇవి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కొనుగోలు కేంద్రాలు పెట్టాడు, మరి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టారు. ఇక్కడ బీజేపీ మిశ్రమ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం మేరకే ఈ కొనుగోళ్లు జరుగుతాయి, ముఖ్యమంత్రి దానికి బాధ్యుడు. అదే ప్రశ్న కూటమిలో ఉన్న ప్రభుత్వాన్ని అడిగాను, ఆ నిద్ర కూటమిలో కూడా లేరు. అది అడిగే సమయంలో నేనేం చేశానంటే వారి ధూళిపాల నరేంద్ర గారికి నచ్చని ఒక డిమాండ్ పెట్టాను. ఏంటా అంటే, అదిగో చూడయా, నీకు సంగం డైరీ ఉంది, సంగం డైరీలో కాకాని వెంకటరత్నం. సంగం డైరీ అయింది ఎందుకు అవుద్ది? సంగం డైరీ సొంతం కాదు కదా, లిమిటెడ్ కంపెనీ అది. ఏమండి? సంగం డైరీ లిమిటెడ్ కంపెనీ. మీ ఆరోపణలో ఎందుకంటే ఊరికి ఈజీ చేయాలి. సంగం డైరీ సమయం వచ్చినప్పుడు మొత్తం అన్ని బయటకు వస్తాయి. లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి? ఇట్స్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
నో లిమిటెడ్ పబ్లిక్ కంపెనీ అది. ఒకటి కంపెనీ యాక్ట్ కింద వచ్చింది. ఇట్స్ ఏ కోఆపరేటివ్ డైరీ. అంతే. వై హ్యావ్ చేంజ్ టు లిమిటెడ్ కంపెనీ? బికాజ్ యూ హ్యావ్ టు టేక్ హోల్ అండ్ సోల్ పవర్ టు ఎగ్జిక్యూట్ టోటల్ థింగ్. అదే కోఆపరేటివ్ సెక్టార్లో అయితే నేను అనేది ఆన్ రికార్డు లిమిటెడ్ కంపెనీగా మార్చారు. అంతకుముందు కోఆపరేటివ్ ఉంది. అంటే కోఆపరేటివ్ సెక్టార్లో 10 మంది ప్రమేయం ఉంటుంది. ఆ యాక్టే డిఫరెంట్. ఆ యాక్ట్ నుంచి తీసుకొచ్చి కంపెనీ యాక్ట్లో పెట్టావు. ఆ కంపెనీ యాక్ట్లో నువ్వు హోల్ అండ్ సోల్గా ఆపరేట్ చేస్తున్నావు. అంటే నేను ఇంకా డెప్త్లోకి పోను కానండి, ఎందుకంటే సమయం అంత ఎక్కువ అవుతుంది. అది పీల్చి పిప్పి చేసి మళ్ళీ తిరిగి రైతుల ముఖానికి కొడతాడు అతను. జరుగుతున్నది ఏంటంటే 2000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీలో 400-500 కోట్ల రూపాయలు వచ్చే లాభాన్ని ఎప్పటికప్పుడు షెల్ కంపెనీల ద్వారా బయటకు తీస్తున్నాడు. దాన్ని తీసుకుపోయి వేరే చోట పెట్టుకుంటున్నాడు. సరే, కంపెనీ రిసోర్సెస్ పెరగవు. ఇప్పుడు నేనేంటంటే ఓకే, కంపెనీ ఆయన సొంతంగా కనుగొండు కానీ ఆ విషయం చెప్పా. సరే, ఇప్పుడు ఆయన కొనుక్కుంటున్నాడు. ఎంత కొంటున్నాడు ఆయన మొక్కజొన్నని? నేను ఆ రోజు ఏమన్నానంటే అండి, నీకు కాకాని ఇప్పుడు మనం అంత దూరం వెళ్తే అది చాలా ఇష్యూ అవుతుంది, అంటే లెంగ్తీ అవుతుంది. అదే చెప్పండి. కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్కి నువ్వు 1650 రూపాయలు కొంటున్నావు అన్నాను. అది ఆరోపణ. అది వారికి నచ్చలా. 2100 కొంటున్నట్టు కాదు, నచ్చక వారి తర్వాత వచ్చి 2100 రూపాయలకి కొంటున్నానని చెప్పారు. 2100 రూపాయలకి వారు కొంటున్నారా కొనలేదంటే సింపుల్ ఫెనామినా మీకు అర్థం చేసుకోవచ్చు. ఎత్తుడు దింపుడు, గోతాలు, బ్రోకర్ కమిషన్ అన్ని కలిపితే ఆయనకి 2100 గుట్టి ఉండొచ్చు. 1650 రైతుకి వెళ్తుంది. అంతేనా? ఎండ్ బెనిఫిషరీకి వెళ్తుంది 1650. నేను ఇందా మామిడిపల్లి వచ్చాను ఈ రోజున. అక్కడ వాళ్ళని అడిగాను, ఆయన చెప్పింది కరెక్ట్ కాదని. చూసి దాంట్లో 2100 కొన్నట్టుగానే ఉంది. వాడికి అమౌంట్ కూడా ఫోన్లో మన ఫోన్పే ద్వారా వచ్చింది, అకౌంట్ ద్వారా బ్యాంక్లో 2100కే కొన్నారు. మరి మీరేంటి 1650 అంటారండి? మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. మామళ్ళపల్లి గ్రామంలో పోయిన నెల 25వ తారీఖు పూర్వం ఒక్క బస్తా కూడా ఎవరి దగ్గర కొనలేదు. తెలుగుదేశం వారి దగ్గర కూడా కొనలేదు, ఆన్ రికార్డ్. ఇవన్నీ ఇప్పుడు సృష్టించుకున్నాయి ఆధారాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీ దీక్ష తర్వాత మామళ్ళపల్లి గ్రామంలో దీక్ష తర్వాత ఏమన్నా 4 బస్తాలు కొని అట్లా వేసాడే కానీ మామళ్ళపల్లి తెలుగుదేశం వాళ్ళ దగ్గర కూడా ఇతను కొనలేదు. సరే, ఇది ఓకే, ఇది ఇట్లా పెట్టండి. ఇప్పుడు మీరు దీక్ష చేశారు, అయిపోయింది. అసలు ఈ సమస్య ఎక్కడ ఉందని చెప్పి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. అసలు నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీకి వెళ్ళనండి, నా పని నేను అందరూ చూసుకుంటూ వెళ్తాను. కేవలం అంబటి మురళి అయినా నన్ను వ్యక్తిగతంగా అయినా నా కుటుంబానికి సంబంధించి ఒక మాట అన్నాడు, నాకు బాధ కలిగింది అన్నాడు. అసలు మీరు మీ అమ్మాయికి మీ మ్యారేజ్ గిఫ్ట్గా నేను డబ్బులు ఇస్తాను తీసుకెళ్ళిపోయారంటావు ఏంటి? అసలు ఇది తప్ప కదా? అది ఎందుకన్నారు? ఇతనిది పాపం, ఇతనికి ధూళిపాల నరేంద్ర చాలా తెలియగలడు అనుకుంటాడు కానీ ఇతను పూటకు 5 సార్లు దొరుకుతాడు దొంగలకి కావాలంటే పోలీసులు పట్టుకుంటే. నెంబర్ 1, ఇప్పుడు మొక్కజొన్న ఏమో నేను అన్న తర్వాత 15వ తారీఖు ఇన్సిడెంట్స్ అన్నీ అయిన తర్వాత 15వ తారీఖున 2100 కొన్నానని మీకు రసీదు ఇచ్చారు. అది ఫ్యాబ్రికేటెడ్. నెంబర్ 1 ఇది ఇప్పుడు ఈ ఆరోపణ కూడా ఇట్ ఇస్ ఏ ఇంటర్ప్రిటేషన్ తప్పు చేస్తున్నాడు అతను. 25వ తారీఖు నేను దీక్ష చేశా, 5వ తారీఖు మీరు గోడౌన్ పగలగొట్టి అంబటి మురళీకృష్ణ స్టాకు వైఎస్ఆర్సీపీ జెండాలు అక్కడ వేసి నాది, నేను మొక్కజొన్నలు దళారినని మీరు చెప్పారు. 10వ తారీఖున గోడౌన్ సీజ్ చేశారు. సీక్వెన్స్ ఇది. 14వ తారీఖున మళ్ళీ ఏమని ఇచ్చారు మీరు? మొక్కజొన్నలు 5వ తారీఖునే సోదా త్రివేణి గోడౌన్ అని తేల్చేశారు ఆ రోజు సాయంత్రం. నేను కాదనేది అర్థమైపోయింది. 14వ తారీఖున మళ్ళీ మేము ఊరినే రూల్స్ చెప్పాం కానీ సోదా త్రివేణి నువ్వు కమర్షియల్ గోడౌన్ కాదు, 5000 కట్టాల్సిన అవసరం లేదన్నారు. నిన్న డేట్లో 5 రైతులకి రీకన్సైల్ స్టేట్మెంట్ ఇచ్చారు, బస్తాలను ఎక్స్టెంట్ సరిపోయింది. ఇది కదా, నేను వారి కూతురికి గిఫ్ట్ గా ఇస్తానన్న మాట ఇట్స్ నాట్ ఎ ఫ్యాబ్రికేటెడ్. నేను మాట్లాడాను. ఎందుకన్నారు? అది మీరు రాజకీయాలు మీరు చూసుకోరు కానీ 5వ తారీఖు కరెక్ట్. మీరు అన్న దానిలో తప్పేం లేదు, మీరు జడ్జిగా మీరే నిర్ణయించండి. 5వ తారీఖు ఉదయం 9 గంటలకి వాళ్ళు పగలగొట్టి, విజువల్స్ మీకు తెలుస్తుంది, మీడియా వాళ్ళు మీకంటే మేమే తెలియగలవాళ్ళం కాదు. పొలిటీషియన్ తెలియగలవాడు అనుకుంటాడు కానీ మీడియా కంటే తెలియగలవాడు కాదు. పగలగొట్టి మీరు చేసినటువంటి దుశ్చర్య, దానిలో మొత్తం పగలగొట్టిన అన్ని పక్కన పెట్టండి. అంబటి మురళీకృష్ణ ఇది, అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలు కొని మారు బేరం చేస్తున్నాడని దళారి అని మీరు అన్నారు. గొడవలో మీ జెండాలు ఉన్నాయి మొత్తం క్లారిటీ. ఆ జెండాలు వాళ్ళ కారులో నుంచి వచ్చినాయి. పైన మీరు వీడియోలో చూస్తే జల్లుతున్నారు ఎత్తుకెళ్ళినప్పుడు. మొక్కజొన్నల గోడ బస్తాల మీద జెండాలు జల్లుతున్నారండి. అర్థం కాల.
ఇదేదో బొయ్యికల మీద వేసుకు తిరిగాను అన్నట్టుగా వాళ్ళు తీసుకెళ్ళి జల్లుతున్నారు ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు 9-9:30 ప్రాంతంలో గోడౌన్ పగలగొట్టి అంబటి మురళీకృష్ణ అన్న తర్వాత నేను ఆ రోజు ఊళ్ళో కూడా లేదు, వాస్తవంగా హైదరాబాద్లో ఉండాలి. నాకు పొద్దున్నే చెప్పారు, ఇది జరిగిన 10 నిమిషాలకే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను రైతులు ఇప్పుడు వాస్తవంగా నాది సంబంధించింది కాదు, కానీ నేను యాజ్ ఏ పొలిటీషియన్ లేకపోతే ఒక వ్యక్తిగా స్పందించాలి. స్పందించినప్పుడు నేను ఒక వీడియో విడుదల చేశాను. ఆ వీడియోలో మీకు నేను 12:44 వీడియో రిలీజ్ చేశాను. వీడియోలో నేను అన్న మాట ఏంటయ్యా అంటే, ఈ వీడియో మీకు పంపిస్తాను, టెలికాస్ట్ చేద్దాం, మీరు చూస్తారు. 100% చేస్తాం. ఏమండి చేస్తాం, టెలికాస్ట్ చేస్తాం, చేయండి. దాంట్లో ఏముంది ఒకసారి చూద్దామండి. పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం. పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్ల గురించి ఇటీవల మనం ఒక భారీ దీక్ష నిర్వహించి ప్రభుత్వ మద్దతు ధరకు కొనే కేంద్రాలను తెరవమని డిమాండ్ చేశాం. అంతేకాకుండా ధూళిపాళ నరేంద్ర సంగం డైరీలో ఉన్న దాణా కర్మాగారం కోసం మద్దతు ధర కన్నా తక్కువ 1600-1700కే క్వింటా కొంటూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాడు అని మనం ఉద్యమం చేశాం. ఈ క్రమంలో ధూళిపాళ నరేంద్ర తన తెలుగుదేశం కార్యకర్తల నుండి గూండాల్ని పోలీసులు వెంట పెట్టుకుని మామళ్ళపల్లి గ్రామానికి వచ్చి సోదా సముద్రయ్య అనే రైతుకి పొలంలో కట్టుకున్న గోడౌన్లో 4 రైతులు అంబటి వెంకటేశ్వరరావు, అంబటి పోలేశ్వరరావు, సోదా ప్రసాదు, చలపతిరావు తదితరులు నిల్వ పెట్టుకున్నటువంటి 1000 బస్తాల మొక్కజొన్నల్ని వాటిని నేనే కొని మారుబేరం చేస్తున్నానని వక్రీకరించాడు. సరే, నువ్వు ఇంత చిల్లర రాజకీయవేత్తవని నేను ఎప్పుడు భావించలేదు. కోట్లాది రూపాయలు మొక్కజొన్నలో జరుగుతున్న నష్టాన్ని గురించి నేను ప్రశ్నిస్తే నేనే మొక్కజొన్న వ్యాపారిగా చిత్రీకరించాలన్న నీ ప్రయత్నానికి నాకు నవ్వొస్తోంది. అది రైతులది అని అక్కడ రైతులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. అది ఖచ్చితంగా రైతులదని నిరూపణ అవుతుంది. దాంట్లో మారుబేరగాడు ఎవరూ లేరు. ఒకవేళ నాకే చెందినదైతే ఎట్టి షరతులు లేకుండా నాదని ప్రూవ్ చేసి దానికి ఓనర్ ఎవరూ లేకపోతే నేను ఓనర్షిప్ క్లెయిమ్ చేయను కనుక దాన్ని నీ కూతురు వివాహ గిఫ్ట్గా దాన్ని ఇస్తున్నాను, దగ్గరుండి తీసుకుని వెళ్ళిపో నరేంద్ర. చాలా తప్పు కదండి. వాళ్ళ కూతురు వివాహానికి మీరు గిఫ్ట్ ఇవ్వండి. అది కాదండి, 9 గంటల చిల్లరకి వాళ్ళు గోడౌన్ పగలగొట్టారు. అంటే 9 గంటల చిల్లరకి వాళ్ళు నన్ను మొక్కజొన్నలు దొంగతనంగా నిల్వ చేశాను, గోడౌన్ నాది అన్నారు. అది ఒప్పుకుంటారా మీరు? మీకు డైరెక్ట్ గా అన్నాడా? ఏనండి, ఆయనే అన్నాడు. సో దీంతో అక్కడ వారి పార్టీ వాళ్ళు వచ్చింది వీడియోలో క్లియర్ గా, ఇది అంబటి మురళీకృష్ణ గోడౌన్ చూడండి, దళారి ఎవడో. ఇక్కడే పాయింట్ మనకు కావాల్సిందంటే, మీరు డైరెక్ట్ గా ధూళిపాళ నరేంద్ర అన్నాడా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అన్నారా? పార్టీ కార్యకర్తలు అన్నారా, ధూళిపాళ నరేంద్ర అన్నాడా అంటే తర్వాత ఆయన అన్నాడు. ఆ ప్రథమ క్షణంలో మీరు వీడియో చేయకముందు ఆయన అన్నాడా, వాళ్ళు అన్నారా? నేను వీడియో చేయకముందు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు అనామకులు కాదు. ఎందుకంటే ఆ వ్యక్తుల మీద కేసు కూడా ఫైల్ అయింది. మీకు ఆ విషయం తెలుసో లేదో. 31 మంది తెలుగుదేశం నాయకుల మీద 200 మంది 300 మంది వచ్చారు, పోలీసుల సాయంతో వచ్చారు, ఏవోని తీసుకుని వచ్చారు. 31 మంది వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. అది కాదు నేను అడిగే దానిలో మీ తప్పు కనపడుతుంది కానీ మీరు క్వశ్చన్ దాటండి. నేను అడిగే క్వశ్చన్ ఒకటే, ధూళిపాళ నరేంద్ర మిమ్మల్ని డైరెక్ట్ గా అన్నాడా, వాళ్ళ వ్యక్తులు అన్నారా? మొదటి నేను సీక్వెన్స్ మీరు వినడం లేదు. మొట్టమొదట అక్కడికి వచ్చిన వ్యక్తులే మొదటగా అన్నారు, తర్వాత ధూళిపాళ నరేంద్ర అన్నాడు. రైట్. అప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, అది గౌరవంగా వాళ్ళ కూతురు కనకుండా ఇది అమ్మేసి గ్రామానికి ఖర్చు పెడతామని అనొచ్చుగా మీరు. ఒక్క నిమిషం, ఏంటంటే అక్కడ బాధ్యతాయుతమైన వ్యక్తులు ఉన్నారా, అనామకులు ఉన్నారా అనే దాన్ని బట్టి మనం స్పందించాలి. ఒకటి, పొన్నూరు రూరల్ నియోజకవర్గానికి, రూరల్ మండలానికి సంబంధించిన తెలుగుదేశం అధ్యక్షుడు బండ్లమూడి బాబురావు. నెంబర్ 2, చేబ్రోలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షులు. ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు కంటే ముందు తెలుగుదేశం పార్టీలోనే ఉన్న వ్యక్తి. అందరూ కూడా ప్రధానమైన వ్యక్తులని నేను ఎలా చెప్తానంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది వాళ్ళ మీద. ఆ వ్యక్తులు ఇది అంబటి మురళీకృష్ణ అని మీడియా మొత్తాన్ని చూపెట్టారు. ఇది అంబటి మురళీకృష్ణ గోడౌన్, ఇది అంబటి మురళీకృష్ణ స్టాక్, ఇతనే దళారి అని అన్నారు. అంటే అతను పంపించినటువంటి వ్యక్తులు, అతని పోలీసుని పంపించాడు, అతను ఏవని పంపించాడు. వెంటనే నాకు రిఫ్లెక్ట్ అవుతాను. ఏమని రిఫ్లెక్ట్ అవుతున్నానంటే 100% ధూళిపాడినాడని తర్వాత అన్నాడు. అది కూడా ఎక్నాలెడ్జ్ అయింది. దాని గురించి సీక్వెన్స్ మీరు చూడండి. వాడు 9 గంటల 30 నిమిషాల కంటే నేను 12 గంటల 44 నిమిషాలకి వీడియో విడుదల చేశాను. ఏదైనా ఈ విషయంలో మీరు తొందరపడిన మాట అనలేదండి. నేను అన్నది ఏంటంటే ఇవి దొంగ మొక్కజొన్నలు అయితే, ఇవి అంబటి మురళీకృష్ణ స్టాక్ అయితే, ఇది అంబటి మురళీకృష్ణ గోడౌన్ అయితే బాగుంది, నేను క్లెయిమ్ చేయను. ఇది బాగుంది. ఇది దొంగ సరుకు లేకపోతే నాదని ప్రూవ్ అయితే, ఇటీవల మీ కుమార్తె వివాహం జరిగింది, వినండి సార్, అక్కడే వచ్చి ఇటీవల మీ కుమార్తె వివాహం జరిగింది, గిఫ్ట్ గా నేను ఇస్తాను అన్నాను. ఇది అన్న తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ తర్వాత ఇలాగ అడిగారు నన్ను కూడా, ఎవరు ఒక మీడియా అతను, కొన్ని రోజుల తర్వాత. అలా అనడం తప్పు కదండి. నేను తప్పని అనుకోవడం లేదా. సుమారుగా ఆయన వయసు నా వయసు ఒక రకంగానే ఉంటుంది. ఆయన కుమార్తె నా కుమార్తె అనుకున్నాను, గిఫ్ట్ గా ఇస్తాను. నా మీద వచ్చిన ఆరోపణకి ప్రత్యారోపణ నేను చేయడానికి గిఫ్ట్ గా నీ కుటుంబానికి ఇస్తానన్న అంతంగానే, ఇంక రాజకీయాల్లో అంత మాత్రం అనుకోకుండా ధూళిపాడి నరేంద్ర గారు మీరు నన్ను ఆరోపణను అబద్ధం అయితే రాజీనామా చేస్తారు, ఇవన్నీ పాతయ్యండి. నా సరుకు ఇచ్చేస్తానని చెప్పాను. ఒక సబ్జెక్ట్ కరెక్షన్ అంటే మీరు అన్న మాటకే నేను ఆయన అడిగా, ఎందుకంటే అది చిన్న ఇష్యూ కదా, ఎందుకు ఒక 5,000 రూపాయలు ఫైన్ కడితే వాళ్ళు నిజమైతే పోయింది, లేదనుకుంటే రైతులదే కదా, వాళ్ళు నీకు పని చేస్తున్నాడు కంటే ఆయన ఒకే మాట చెప్పాడు, నాకు ఎవరి మీద లేదు, నన్ను ఆయన అన్నందుకు నాకు బాధ కలిగింది అన్నాడు. అయితే నేననేది ఏంటంటే, మీరు ఆ మాట అనకుండా ఈ అమ్మేసేద్దాం, ఇవి వచ్చిన డబ్బులు మీ పార్టీ ఫండ్ ఇస్తానని అంటే పోయింది, కూతురు విషయం ఎందుకు ఎత్తారంట. మీకు సపరేట్గా ఇంకొక ఇంటర్వ్యూ తీసుకుంటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడంలో ధూళిపాళ నరేంద్రంత నీచుడు ఇంకొకరు లేడు. ఎన్నికల్లో నా టికెట్ ప్రకటించిన తర్వాత డివిసి కళ్యాణ మండపంలో నా ఫోటోలు పెట్టి, ఈయన క్యాడర్ అంతా బండ్లమూడి బాబురావుతో సహా నేను మహిళా లోలుండని, మహిళలను మోసం చేశానని, రాంబాబు తమ్ముడు కూడా అవే లక్షణాలు ఉన్నాయి అంటూ నా అన్న చేశాడని ఆరోపిస్తూ, నేను కూడా అలాంటి ఆయన వారసుడని మీరు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నన్ను మీరు డ్యామేజ్ చేయడానికి బిలో ద బెల్ట్ మీరు పోయారు. నేను ఎప్పుడు మాట్లాడలే. నా ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కూడా అతను లాస్ట్లో ఇంకా చాలా ఉన్నాయి, ఈయన కుటుంబం గురించి మాట్లాడితే కూడా చాలా ఉన్నాను. నేను ఎప్పుడు ఆయన కుటుంబ విషయాలు ఎత్తలే. ఇవాళ మాట్లాడిన దానిలో కూడా నేను వాళ్ళ మీద ఆరోపణలు ఏం చేయలే. జస్ట్ నేను విశాల హృదయంతో నాదైతే గిఫ్ట్ ఇస్తానని నేను అన్నాను. దానికే నీకు ఇంత బాధ కలిగితే నువ్వు నా మీద నోరు పారేసుకున్న దానికి టీవీలో విలేకరుల సమావేశం నేను ఎంత పారేసుకోవాలి? బికాజ్ మురళీకృష్ణ నేచర్ ఈజ్ నాట్ గోయింగ్ బిలో ద బెల్ట్. ఆల్వేస్ యు ఆర్ బిలో ద బెల్ట్. నేను ఇట్లా పుంకాలు చెప్పగలను మీ గురించి, కానీ దట్ ఈజ్ నాట్ మై జాబ్. దానికి ఎన్కౌంటర్లు కాగడా శర్మలు ఉండరు, వాళ్ళు చెప్పుకుంటారు, నాకెందుకు. నేను వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళదలుచుకుంటే నీ గురించి అన్నీ చెప్పగలను. నువ్వేదో నా కుటుంబం ఏదో ఉంది, నువ్వు ఎట్లాంటి వాడివి, నువ్వు విడాకులు ఇచ్చావంటే మోడీ గారు కూడా బ్యాచులర్, నేను బ్యాచులర్, వాట్ ఇస్ ద రాంగ్? సో ఈ సొల్లంతా బేకొద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ విషయాలు నువ్వు మాట్లాడడానికి ఉంటే మిమ్మల్ని మధ్యవర్తి కాబట్టి కెమెరా ముందు మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఛాలెంజ్ ఏమో ధూళిపాడి నరేంద్ర ముందు మిమ్మల్ని ఎప్పుడో ఆరోపించాడు కాబట్టి మీరు కూడా మాట అన్నారంటారు. నేను అక్కడ కూడా తప్పని మీరు ఎందుకు అనుకుంటారు సుధాకర్ నాయుడు గారు? నేను మిమ్మల్ని కూడా అంటాను అదే మాట. వాట్ ఇస్ ద రాంగ్? ఇప్పుడు మీరు నన్ను ఏదైనా అవినీతి సాధిస్తున్నారు అనుకోండి, రేపు మీరు పెళ్లి కార్డు ఇచ్చారు కదా, మీ అమ్మాయికి ఇచ్చేస్తానండి, ఛాలెంజ్ చేస్తానని అంట. తప్పు ఎందుకు తీసుకోవాలి? మీరు ఎందుకు తీసుకోవాలండి? ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 దొరికిందంట కదండి ఇన్కమ్ ట్యాక్స్ లా అని అన్నారు అనుకోండి. నిజంగా దొరికింటే సుధాకర్ నాయుడు గారు మీకు పెళ్లి కార్డు ఇచ్చారండి మీ అమ్మాయిది, సంతోషం, గిఫ్ట్ కింద తీసేసుకోండి సార్ అన్న. సో అది తప్పేమంటుంది? అంతేగాని నేను వారి వ్యక్తిగత జీవితాల గురించి నేను ఎప్పుడు మాట్లాడాల. నేను ధూళిపాడి నరేంద్ర వీడియోలన్నీ మీకు చూపిస్తాను. అన్ని ప్రాజెక్ట్ గురించి అన్ని మాట్లాడేసి ఏమంటాడు తెలుసా లాస్ట్కి, ఈయన కుటుంబం గురించి నేను మాట్లాడలేదు. నీకేది సంబంధం అయ్యా? నీకు ఏం పని అయ్యా? నీకు పనే పాట? నీ కుటుంబాల గురించి నేను ఎప్పుడైనా మాట్లాడానా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పుంకాలు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు బిలో ద బెల్ట్ నేను పోను. ఇవి కూడా నేను ఎందుకు అంటున్నానంటే, మీ ముందు మీరు ఆయన అన్నాడని, ఆయన ఇలా అన్నాడంటే తప్పేముందండి? అమ్మ అంటే నీ అమ్మ అంటారు, అనకపోతే నా క్యారెక్టర్, ఇప్పుడు కేవలం నా క్యారెక్టర్ నిరూపించుకోవటం కోసం ఆ మాట అన్నాను, కానీ ఆ సరుకు నాది కాదని చెప్పడం కోసం నేను అన్నాను. కానీ అమ్మ మీద ఒట్టంటారండి, నాన్న మీద ఒట్టంటారు. ఎందుకంటారు? ఇవి
తన క్యారెక్టర్ నిరూపించుకోవడం కోసం ఆ క్రమంలో అన్న పదం తప్పించి నిన్ను తక్కువ చేయలేదు, నేను ఎక్కువ సరే చేయలేదు. దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. సరే తర్వాత ఇది వాస్తవంగా మామిడిపల్లి మీ ఇష్యూ చాలా చిన్నదే. ఇప్పుడు మీరేమో ఇట్లా అన్నారని ఆయన ఇది తీసుకొని అటు ఇటు చేసి అసలు దీన్ని తీసుకెళ్ళి మొత్తం మీరు పొలిటికలైజ్ చేసేసి వైఎస్ఆర్ పార్టీ అక్కడికి వెళ్ళి జగన్ గారితో మాట్లాడించి రోజు ఏంటి ఒక షో పెడుతున్నారండి, మామిడిపల్లి ట్రిప్ పెడుతున్నారండి, జనాలను తీసుకురావడం, జాతర చేయడం, పోలీసు వాళ్ళు రావడం, వాళ్ళని అటు పెట్టి తీసుకెళ్ళడం, ఎందుకు మీరు హైప్ చేయడానికి చేస్తారు ఇదంతా కూడా? ఎందుకు ఈ ఇష్యూ అంతా ఎందుకు హైడ్ చేస్తున్నారు? నా ప్రధానమైన కోరిక 25వ తారీఖున మీరు 2400కి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కేంద్రాలు పెట్టి కొనాలనేది. అంటే వాళ్ళందరూ వచ్చి మీ ఊరు వస్తే రోజు కొంటారా ఇప్పుడు? మా ఊరు కాదు సార్, దానికి నేను మీకు కూడా చెప్పాను. ఏనుగు కుంభస్థలం లాగా పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మొక్కజొన్న పండుతుంది. 18 లక్షల క్వింటాళ్ళు మొక్కజొన్న, 18 లక్షల క్వింటాళ్ళ మొక్కజొన్న అక్కడ వస్తుంది కనుక అక్కడ నుంచి గలమెత్తానని నేను చెప్తున్నా. కారణం చెప్తున్నా, లోకల్ స్టాండర్డ్. ఇంకొక విషయం నిక్కచ్చిగా చెప్తున్నానండి, మొక్కజొన్న వేసింది కాపులు ఎక్కువ, వారికి లాభం జరగాలని కూడా నాకు కోరుతుంది. ఎందుకయ్యా అంటే కాపులంతా జనసేనకు పోయారు, ఆ కులంలో 4 ఓట్లు ఈసారి తెచ్చుకోవాలి నిజాయితీగా ఉండి అనుకోవడంలో తప్పుందా? అందరూ కులాలు రెచ్చగొడుతున్నారు. నేను రెచ్చగొట్టట్లేదండి, మీరు చెబుతుంది అదే కదా. నేను రెచ్చగొడుతుంది కాదు. అంటే మీరు కాపు సంఘంలో ఎక్కడ నుండి ఉండొచ్చు అంటే కులాలు రెచ్చగొట్టినట్ట, ఎవరి కులానికి వాళ్ళు మేలు చేసుకుంటే అర్థమవుతుంది ఏంటంటే మీరు కమ్యూనిటీని ఈ రాజకీయాలకి తీసుకొచ్చి ఈ మొక్కజొన్నలో తీసుకొచ్చి మీరు మీ జగన్ గారు దీన్ని హైలైట్ చేసుకొని రోజు చూస్తున్న 10 రోజుల నుంచి రోజు జాతరే కదండి. ఒకరోజు పేరు నాని వస్తాడు, మీరు రావద్దని ఇలా అడ్డుకుంటారు. ఒకరోజు జోగి రమేష్ బండి మీద వస్తాడు, పోలీసులు తీసుకెళ్ళి మన ఊరు బయట దించేస్తారు. ఈ డ్రామాలు ఏంటి అసలు? మీరు అన్నది అసలు డ్రామాలు లేవండి. అసలు ప్రధానమైన డిమాండ్ ఎప్పుడైతే ఇతను గ్రామం మీదకి తెలుగుదేశం వారిని తోలి గోడౌన్ పగలగొట్టాడో అప్పుడు ప్రధాన డిమాండ్ నుంచి డీవియేషన్ వచ్చింది. డీవియేషన్ వచ్చినప్పుడు 10వ తారీఖున నువ్వు సీల్ చేయించావు. సీల్ చేయించడానికి కారణం ఏంటండి? అంతకుముందేమో నాదన్నావు, అదే రోజు సాయంత్రం ఏమో సోదా త్రివేణిదని, ఈ గోడౌన్ సోదా త్రివేణిదని 5,000 రూపాయలు కట్టమని ఇచ్చావు. చూడండి ఏవో నుంచి వచ్చింది. అది ఎన్నో తారీఖు అండి? 5వ తారీఖు నాడు 5,000 రూపాయలు సోదా త్రివేణి గారు కట్టమన్నావు. వెంటనే అడ్వకేట్ నుంచి రిప్లై ఇచ్చేసాం. ఆ కథ అట్ట ముగిసింది అనుకున్న దశలో 10వ తారీఖున ఎంఆర్ఓ 200 మంది పోలీసులు తీసుకొచ్చి మళ్ళా రైతులు నెట్టేసి గోడౌన్ సీజ్ చేసావు. పగలగొట్టించిన గోడౌని అంటించారు. ఇది కూడా నువ్వే తాళం బాగు చేయించుకుని మళ్ళా తాళం వేసావు. దాంట్లో 2వ పేజీలో అండర్లైన్ చేశాను చూడండి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల దీన్ని లాక్ చేశారంటాడు. అదే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వల్ల చేశాడు. ఆ రోజేమో మొక్కజొన్నలు నాయన్నావు, కాదు సోదా త్రివేణి అని నోటీస్ ఇచ్చారు వాళ్ళు. కమర్షియల్ గోడౌన్ 5,000 కట్టమన్నారు, దానికి రిప్లై ఇచ్చారు. దాని రిప్లై కూడా సమాధానం వచ్చింది, అది మళ్ళీ చూపిస్తుంది. మధ్యలో 10వ తారీఖున లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందంటారు. మీరు పొద్దున మామిడిపల్లి వెళ్ళారు కదా, మీరు ఎవరో తెలుగుదేశం వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు వచ్చి రసీదు ఇచ్చామన్నారుగా, 10 మంది దాకా వచ్చి వాళ్ళు ఏమన్నా కొట్టుకున్నారా? ఆ రోజు పగలగొట్టిన వాళ్ళు ఉండారా? లేరు, వాళ్ళు కూడా లేరు. మామళ్ళపల్లి గ్రామానికి చెందిన ఏ ఒక్క వ్యక్తి కూడా గోడౌన్ పగలగొట్టిన సంఘటనలో కానీ తప్పుడు కేసు పెట్టించిన సంఘటనలో కానీ లేరు. ఓన్లీ ఇన్ఫార్మర్స్ ఉండారు. పక్క గ్రామాల నుంచి మీరు ఎఫ్ఐఆర్ తీసుకోండి, 31 మంది ఒక్కరు కూడా గ్రామస్తులు లేరు. వాళ్ళందరూ ఎలా గుర్తించారండి? మీరు పొలిటికల్ గానే పేర్లు పెట్టుంటారుగా, పెద్దకాకనోడి పెట్టడం వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు. 100% సార్, నేను వీడియో సింక్రనైజ్ అవుతుంది, మీరు చూసుకోండి. ఒకటి సార్, నేను అనేది ధూళిపాల నరేంద్ర శాసనసభ్యుడిగా ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. పేర్లకి వీడియోకి మీరు సింక్రనైజ్ చేసుకోండి. అసలు ఎఫ్ఐఆర్ నమోదవటమే సర్ప్రైజ్ నాకు. ఎందుకైందంటారు? సో ఫస్ట్ ఇన్స్టెన్స్ లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదో వచ్చిందని, దీనిలో డెసిగ్నేషన్స్ లేవు కనుక ఎఫ్ఐఆర్లో వీళ్ళు ఎవరు అనామకులు అనుకుని ఏఎస్పీనో కలెక్టర్ టక్కిని పట్టేసి ఉండొచ్చు. తర్వాత తేరుకుని మళ్ళీ ఎస్టీ కేసు పెట్టారు ఈ రైతుల మీద, 15 మంది రైతుల మీద. మరి మీ వాళ్ళు కూడా తిట్టడం తప్పు కదా, వాళ్ళని కులం పేరు పెట్టి తిట్టారంట కదా. ఎవరండి అసలు? దీంట్లో 15 మంది మీద కేసు పెట్టాడండి. 15 మందిలో 14 మంది కాపులు, 5 మహిళలు. వాడెవడు పెట్టినోడు ఇటుకంపాడికి చెందిన ఆటో డ్రైవర్ తాగుబోతు కోటేశ్వరరావు. ఇటుకంపాడికి ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. అసలు వాడిని ఇవ్వడానికి గుర్తుపడతారా? ఆడి కులం తెలుసా, మతం తెలుసా? ఆడు ఎందుకు వచ్చాడు అసలు ఈ ఊర్లోకి? ఎందుకు వచ్చాడు? ఈ ఊర్లోకి వచ్చి కులం పేరు పెట్టి తిట్టించుకోవడానికి వచ్చాడా? ఇట్ ఈస్ ఏ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. ముందేమో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే దానికి కౌంటర్ ప్రోడక్టివ్గా ఈయన పోయి నెత్తిన కూర్చుని రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఒక ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారు ఇక్కడికి చెప్పించి ఎఫ్ఐఆర్ కట్టారనేది నాకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటి.
సో ఈ కేసు బ్యాలెన్స్, వాళ్ళని అరెస్ట్ చేయకూడదు వీళ్ళని అరెస్ట్ చేయకూడదు అనే స్టాండ్ కోసం పెట్టుకున్నటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఐఆర్ SC/ST కేసు నెంబర్ 1. ఓకే. ఏదైతే మీరు 5వ తారీఖు నోటీస్ ఇచ్చారో కమర్షియల్ గోడౌన్ అని మేము అనలేదు, రూల్స్ తెలియజెప్పాము, మీది కమర్షియల్ గోడౌన్ అయితే 5,000 కట్టమని రూల్స్ వేసాం, మీది మేము కమర్షియల్ గోడౌన్ అవ్వట్లేదని చూడండి. ఇది ఎన్నో తారీఖు వచ్చింది? 14వ తారీఖు. 14వ తారీఖు. ఇదిగో నిన్న 20వ తారీఖున ఓకే మండల్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఏ 5గురు రైతులైతే స్టాక్ అక్కడ ఉన్నదో ఆ 5గురు వ్యక్తులకి ఉన్న ఎక్స్టెంట్, అదే అంబటి వెంకటేశ్వరరావు, సుధా సముద్రయ్య అండ్ అంబటి పోలీసు అండ్ సూర్యశెట్టి లక్ష్మీప్రసాద్, ఈ కుర్తి శ్రీనివాస్, వాళ్ళ 5గురి రీకన్సైల్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు 20వ తారీఖు. ఓకే. అంటే రైతులదని మీ ప్రభుత్వంలోనే నిర్ణయం జరిగింది, అంబటి మురళీకృష్ణుడు కాదని మీ ప్రభుత్వంలోనే నిర్ణయం జరిగింది. నాకు నోటీస్ ఇవ్వలేదండి, మరి నాకు నోటీస్ ఇవ్వాలి, నా మొక్కజొన్న అయితే నా గోడౌన్ అయితే. చిన్న బ్రేక్ తీసుకుంది. సామాన్యుడి కష్టాలను, సమస్యలను ఎత్తి చూపడంలో, నిజాన్ని నిఖార్సుగా తెలియచెప్పడంలో నెంబర్ 1 న్యూస్ మొదలుపెట్టిన ప్రస్థానం దశాబ్ద కాలం దాటింది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మారిన నెంబర్ 1 న్యూస్ ఛానల్ కొంతమందికి కంటకింపుగా మారింది. అయినప్పటికీ మా తీరు మారలేదు, మా నిబద్ధత మారలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మా ప్రయాణం సామాన్యుడితోనే. అక్షరమే ఆయుధంగా సామాన్యుడి గోడు సమాజానికి, పాలకులకు చేరవేయడమే మా నిరంతర ప్రయత్నం. అందులో భాగంగానే నెంబర్ 1 న్యూస్ అతి త్వరలో OTT రూపంలో మీ ముందుకు వస్తుంది. వినోదాన్ని మాత్రమే అందిస్తున్న ప్రస్తుత OTTలకు భిన్నంగా ప్రస్తుతం ఉన్న 24 గంటల న్యూస్ను కొనసాగిస్తూనే వినోదం, విజ్ఞానం, ఆరోగ్యం, మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వ్యవసాయం, మహిళలకు, సినిమా ముచ్చట్లు, విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలు, మన దేవాలయాలు, మన ఊరి విషయాలు, ఇలా అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా విస్తృత స్థాయిలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. కేవలం రోజుకు ₹1తో మీకు అనేక విషయాలు మీ ఇంటికి, మీ చేతికి, మీ కళ్ళ ముందుకు దృశ్య రూపంగా తీసుకువచ్చే మా ప్రయత్నమే మా నెంబర్ 1 OTT. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉన్నత ప్రమాణాలతో వస్తున్న మీ నెంబర్ 1 OTTని ఆదరించండి, ఆశీర్వదించండి. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. సరే, ఇప్పుడు దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఒకటి నాకు కనపడింది నా కంటికి. ఇప్పుడు ఇది మీరు రైతుల తరపున పోరాడుతున్నారా, లేదా వ్యక్తిగత కులం తరపున పోరాడుతున్నారా, మీరు పార్టీ తరపున పోరాడుతున్నారా? ప్రధానమైన ప్రశ్న, మొక్కజొన్న రైతులకి పొన్నూరుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 2400 మద్దతు ధర రావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సమయం ఇచ్చాం కనుక అది పార్టీ పోరాటం, ఒక ఓడిపోయిన వ్యక్తిగా నా పోరాటం, నా బంధువుల తరపున పోరాటం, నా కులం తరపున పోరాటం. దీనిలో డౌట్ ఏం లేదు. ఇట్స్ కామన్ ఇష్యూ. అడ్వకేట్ ఎవరిని పెట్టారు మీరు ఈ ఇష్యూస్ లో? దేనికండి? మీ టోటల్ గా మీరు చూస్తున్నారు కదా ఈ ఇష్యూస్ లో. మాకు లీగల్ టీం ఉందండి, పార్టీ లీగల్ టీం. పార్టీ అంటే పార్టీ దీన్ని ఉదాహరిస్తుంది. ఇప్పుడు దాంట్లో ఏం డౌట్ ఏముంది మీకు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తనండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మాట్లాడారు మొక్కజొన్న ఇష్యూ మీద. అంతకుముందు వీరందరినీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాను. సార్, రాజకీయ పార్టీ లేకుండా పోరాటాలు జరగవండి. మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి రేటు ఇవ్వట్లేదని, మాజీ ముఖ్యమంత్రి హయాంలో 2400కి ఇచ్చారని, ఆ మాజీ ముఖ్యమంత్రి పార్టీ తరపున నేను పోటీ చేశాను. 2400 కొన్నారు, 4 సంవత్సరాలు కొన్నారు. ఈ ఒక్క ప్రోడక్ట్ కదా, అన్నిటికీ కొన్నారు. ఆ డిమాండ్ చేస్తాం. ఆ డిమాండ్ నేను అంటుంది ఏంటంటే, ఇదేదో ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందనేది కాదు, ఉట్టికెక్కిందే రేటు అడుగుతున్నాం మేము. ఏ నాడైతే జగన్మోహన్ రెడ్డి గారు 2400 కొన్నారో ఆ రేటే మీరు ఇమ్మని అడుగుతున్నా నేను. ఇంకా మా వార్తంగా అయితే డైల్యూట్ అయిపోయింది, రూపాయి విలువ తగ్గింది. మీరు 4 సంవత్సరాల నాడు, ఇప్పుడు 4 సంవత్సరాల నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనలో కొన్నాడు అంటే ఇప్పటికి మొట్టమొదటిసారి కొని 6 సంవత్సరాలు అయినట్టు, అంతేగా. 2 ఏళ్ళు 4 ఏళ్ళు.
ఆ రోజున మీరు వ్యాపారంలో ఉన్నారు, ఏదో మీడియా వ్యాపారంలో, నేను వ్యాపారంలో ఉన్నా. ఆ రోజుకి ఈ రోజుకి ఒకే జీతం ఇస్తే కెమెరామన్ పనిచేయడు, నా దగ్గర ఎంప్లాయీ పనిచేయడు. అదే మీరు మరి రైతుకి 2400 నేను ఇప్పుడు అడుగుతుంది. ఎందుకు మీ డిమాండ్ అంటే 2400 జగన్ గవర్నమెంట్ లో కొన్నారు Yes. కాబట్టి ఆ. ఇప్పుడు అదే రేటు కొనమని కేంద్ర మద్దతు ధర అదే ప్రకటించింది ఇప్పటికి కూడా. దానికి నేనేమి మద్దతు ధర పెంచాలని అడిగేంత శక్తి లేదు, ప్రభుత్వం పెంచుతాం లేదు. అదే రేటుకి ఈ రోజున 2400కి మద్దతు కేంద్రాలు కొనమంటే నేను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. ఈయన 2100 కొన్నానన్నాడు. సరే, అది ఒక ఫ్యాబ్రికేటెడ్ కథ, ఏదో మామిడిపల్లిలో తెచ్చి దొంగ దొరికిపోయాడు. 15,500 అన్నాడు, అంతకుముందు డేట్లో లేవు. ఒకటి నాకు తెలియక అడుగుతా, 2100 కొట్టి నువ్వు బ్రోకర్ కాక దళారీ కాక ఏమవుతావా? గవర్నమెంట్ రేట్ 2400, నువ్వేమో 2100 కొన్నానని బొంకుతావా? అది 1650 కొంటున్నా, అది వేరే విషయం. అసలు మద్దతు ధర కన్నా తక్కువ ధర కొన్నవాడు దళారీ కాక ఏమవుతాడని నేను అడుగుతున్నా. సరే, మా తెలియక అడుగుతున్నా. మీ ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డి మీరు ఫ్రెండ్ కాబట్టి ఎన్ని తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటున్నాం అన్నారు. అది పెద్ద తప్పుడు ఆరోపణ కదా. నేను చెప్తుంది ఏంటంటే అండి, 1650 రూపాయలకి కొన్నవాడు మొదట తన రిక్వైర్మెంట్ కొంటాడు. ఈలోపు మద్దతు కేంద్రాలు తెరిస్తే ఇతను వ్యక్తిగతంగా లాభం పొందేవాడు 2400 కొనాల్సిన అవసరం ఉండేది కాదు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర 2400 ఉన్నప్పుడు ధూళిపాళ నరేంద్ర కాకాని ఫీడ్ ప్లాంట్కి 2400కే కొన్నాడు. ఎందుకు కొనాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందుకు ఎక్కువ పెట్టాడంటారా? ఇప్పుడు ఈ మద్దతు ధర కేంద్రాలు తెరవకపోవటానికి ధూళిపాళ నరేంద్రే ప్రధానమైనటువంటి కారణమని నా ఆరోపణ. నేను కొత్త విషయం చెప్తున్నా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పొన్నూరులో హైయెస్ట్ ఈల్డ్ ఉందండి, అంత ఇన్ఫ్లుయెన్స్ రిక్వైర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు నెక్స్ట్ డే గ్యారంటీ గెలిచే సీటు ఫస్ట్ పొందూరు అంటున్నారు, మీరు కలగంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ డెసిషను, 15 సంవత్సరాలు ఇక్కడ బాబు గారు సీఎం ఉండాలి, 600 అయినా కానీ. మొన్న వారం రోజుల క్రితం కూడా చక్కగా ఉద్యమీ కార్యక్రమంలో క్లారిటీగా చెప్పేశాడు, నాకు ఈ కాపులు నాకేం వాళ్ళ పనిచేయలేదు గతంలో కూడా, నాకు అన్ని కులాలు సమానమే, నేను మాత్రం వీళ్ళని వదలను అన్నాడు. మీరు ఎట్లా గెలుస్తారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు కాపులందరూ అటే ఉంటారు, ఎన్నన్నా కానీ కాపులు అటే ఉంటారు. అది ఒక ప్రధానమైన ఫ్యాక్టర్ అని మీరు అనుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారుగా 2019లో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. మొన్న ఎందుకు పోటీ చేయలేకపోయారు? ఇప్పుడు మొన్న ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు? కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారు కాబట్టి. అదే కారణం కూడా కాదు, వారికి వచ్చినటువంటి ఓట్లలో కూడా తేడా పడింది. కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకోలేదు అనేది కూడా ఒక అపప్రద ఉంది. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల సమయం కేటాయించడం వల్ల హ్యాండ్ టు మౌత్ ఎప్పటికప్పుడు డబ్బు రావటం, సంక్షేమ కార్యక్రమం ఇచ్చే క్రమంలో పార్టీ కార్యకర్తల్ని అంతకుముందు పాదయాత్రలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసినంతగా కలవలేకపోయారు కనుక వారి మీద రిఫ్లెక్ట్ అయింది. 100కి 100 రూపాయలు ఏ కులమో ఎప్పుడూ ఆల్వేస్ ఒకళ్ళతోనే ఉండదు. ఈసారి పవన్ కళ్యాణ్ గారితో కాపు కులం ఉండదని నేను నమ్ముతున్నా. ఎట్లా నమ్ముతున్నారు? ఒకటి కారణం ఏంటంటే ప్రభుత్వంలో తగినటువంటి పదవులు రాలేదు. జన సైనికులు బాగా నిరాశ నిస్పృహులుగా ఉన్నారు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చిగా వాడు కాపు కులం అంతా కూడా ఎగబడుతున్నారు. సుధాకర్ నాయుడు గారు ఒక నాయకుడు చెప్పాడు, రేపల్లి చంద్ర మోపిదేవి శ్రీనివాస సెంటర్లో వాళ్ళ పిల్లలు కూడా ఓటు చేయలేదని ఆయన చేశారు. నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి కాదు, రాష్ట్ర నాయకుడు కాదు. పొన్నూరు నియోజకవర్గంలో క్షుణ్ణంగా పరిశీలన చేసిన దరిమిల నేను అంటుంది ఏంటంటే, పొన్నూరు నియోజకవర్గం తేడా వచ్చింది, అన్ని చోట్ల వస్తుంది ఆటోమేటిక్. నీ పార్టీ పాలసీ అంతేనా? 100%. జన సైనికులు హ్యాపీగా లేరు, వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వీళ్ళ పని జరగట్లేదు. తెలుగుదేశంలో మీకు వడ్రాను హరిబాబే ప్రధానమైన కారణం. అసలు నాకు తెలియక అడుగుతానండి, నేను మామిడిపల్లిలో మీటింగ్ పెట్టావు కదా, కాపులందరినీ పోగు చేసావు కదా, అసలు నువ్వు కాపు కులం లేదని నువ్వు ఒక పక్కన చెబుతూ వాళ్ళేమో ఒక ప్రెస్ స్టేట్మెంట్, ఒక మీడియా స్టేట్మెంట్ చూసా, నేను అసలు కులాలకు సంబంధించిన కదా, మా అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అన్నాడు. మరి నువ్వు కాపులను ఎందుకు తీసుకెళ్ళావా? ఇప్పుడు బయట నుంచి 3-4 డేగల ప్రభాకర్ ఒకడు, ఉగ్గిరాల సీతారామయ్య ఒకడు, వడ్రాను హరిబాబు ఒకడు, ఆ కాపులు తీసుకెళ్లి కులం లేదని నువ్వు అంటున్నావు. వాళ్ళందరూ పక్కన వడ్రాను హరిబాబు కూడా వచ్చాడా? ఏమండి, హరిబాబు కూడా వచ్చాడా? హరిబాబు కూడా వచ్చాడు మొన్న. వచ్చాడు. మరంటే మన నరేంద్రతో క్లోజ్గా ఉన్నట్టుగా ఆయన కూడా. అంటే వచ్చిన వాళ్ళు ఈ పార్టీలో ముఠాలు తత్వాలు అన్ని పార్టీలు ఉంటాయండి. దీంట్లో పెద్ద ఆరోపణ చేశారు, ఆయన ప్రమాణ స్వీకారానికి లక్ష్యం తెలియలేదన్నారు. ఆయన వచ్చాయండి, ఇద్దరు సఖ్యతగా ఉన్నట్టే కదా. దానికి కారణాలు ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ చాలా విషయాలు ఉంటాయి. ఆయన కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు అన్నాడంట, ఒంటరిగాడు అయిపోయాడు, ఒకసారి వెళ్ళి కూర్చుందా,
పెద్దగా నువ్వు నీకు ఉపయోగం ఉన్నంత వరకు మాట్లాడు, లేకపోతే లేదని చెప్పాడని మీకు బయట చెప్పాడు హరిబాబు ఆ విషయం బయట అనుకుంటున్నారండి. అనుకున్నా హరిబాబు నాకేం చెబుతాడండి, హరిబాబుతో నాకేం సంబంధాలు ఉండే. బయట అనుకున్న మాట ఉగ్రాల సీతారామయ్యకి కేంద్ర మంత్రి చెప్పాడని, డేగల ప్రభాకర్కి కేంద్ర మంత్రి చెప్పాడని, వీళ్ళల్లోనే ఇద్దరికి పదవులు ఉన్నాయి. ఉగ్రాల సీతారామయ్యకి పదవి లేదు, వెళ్తే పదవి వస్తుందేమో ఆశపడి ఉండొచ్చు. వీళ్ళు ఉండేవాళ్ళు పదవి ఇచ్చారు కదా, మరి కేంద్ర మంత్రి చెప్పినప్పుడు వెళ్ళాలి కదని వెళ్ళి ఉండొచ్చు. నేను ఒక్కవే స్ట్రైట్గా తెలుసుకున్నానండి. ఇప్పుడు ధూళిపాల నరేంద్ర మీద మీరు అన్నట్టు ఇన్నాళ్ళ నుంచి నడుస్తుంది కదా, ఇంకొక వాయిస్ తోడైందండి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడు నీ విలేకరుల సమావేశానికి ఎప్పుడన్నా వచ్చాడా? కనీసం నేను సమర్థించినోడు ఒకడు ఉన్నాడా? నేను పిలిస్తే మావళపల్లికి జిల్లా అధ్యక్షుడు సహా 7 సమన్వయకర్తలు వచ్చారు. మీరు అన్ని టీవీ వాళ్ళే మాట్లాడతారు, రోజుకు ఒక నాయుడు వస్తారు అంటున్నారు. నాకు మద్దతు ఉండబట్టే కదా, ఇష్యూకి మద్దతు మీ పార్టీకి అదొక అవకాశం దొరికి జగన్ గారు అక్కడి నుంచి అందరినీ రెడీ చేసి మీరు వెళ్ళండి, వాళ్ళ టీం వెళ్ళండి, అదండి కావాలి కదా, మీ సబ్జెక్ట్ కావాలి. న్యాయం నీకు సరైన సఖ్యత ఉంటే నీ పార్టీ కూడా నీకు అంత మద్దతు, నీ పార్టీ నీకు మద్దతు ఇవ్వడం లేదు. సరే ఏదైనా ఆయనకి తోటి వాళ్ళు రావట్లేదు పక్క నియోజకవర్గాలు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు. ఓకే, ఇప్పుడు చివరిగా అసలు ఈ ఇష్యూని నేను ఇవాళ మధ్యాహ్నం వెళ్ళాను, పొద్దునేళ్ళు దాదాపు 4-5 గంటలు మీ గ్రామంలో ఉన్నాం. వాళ్ళ ఆరోపణ దాంట్లో కొంత నిజం ఉంది. ఏంటంటే మీ ఇంటి పక్కనే గోడౌన్, 2 ఏదో గోడౌన్ కట్టారు, ఆ గుడికి సంబంధించిన సబ్జెక్ట్ పెద్ద గోడౌన్ కట్టారు అంటున్నారు. ఈరోజు కూడా ఆ గోడౌన్ మీ హ్యాండ్ ఓవర్లో ఉందా లేదా? దీంట్లో మీకు పెద్దేటం తుళ్ళు గడిపెట్టాను, చర్చిలో కొంత భాగం చేశాను, కమ్యూనిటీ హాల్ కట్టాను ముస్లిమ్స్కి, గోడౌన్ కోసం అడుగుతున్నాను, కట్టాను. పెద్దేటమ్మ తల్లి గుడిలో భాగంగానే ఇక్కడ చాలా కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ ఈ గోడౌన్లో. అప్పుడు ఒక చెయ్యి వేసిన మాట వాస్తవం. అంబటి ఎవరు? అంబటి కృష్ణతో మీరు బినామీగా పెట్టి ఇవన్నీ వ్యాపారం చేపిస్తున్నారు కదా, ఎందుకు అసలు ఆ వ్యాపారం? అంటే నేను అనేది ఏంటంటే, మీరు స్థాయి లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి వచ్చి కొన్ని ప్రశ్నలు నేర్చుకొచ్చినట్టున్నారు, కానీ కొద్ది స్థాయి ఉండి క్వశ్చన్ నన్ను అడగండి. అంబటి కృష్ణ అదే ధూళిపాల అంబటి కృష్ణ మీ అనుచరుడే కదా చెప్పండి? 100% ముఖ్య అనుచరుడే కదా? ముఖ్య అనుచరుడు, తెలుగుదేశం ప్రధాన నాయకుడు, పెంపుడు కుమార్తెకి అల్లుడు. ఇప్పుడు పక్కన మంచాల వెల్లూరు గ్రామం ఉంది కదా, అక్కడ మన ఇక్కుర్తి సాంబశివరావు గారు వారు వీరయ్య చౌదరి గారితో సమకాలికుడు, అవును, బలమైన నాయకుడు తెలుగుదేశానికి. వారి పెంపుడు కుమార్తెకి అంబటి కృష్ణ అల్లుడు. అర్థమైందా? ఆయన పెట్టుకుని మీరు వ్యాపారం ఏనండి సార్, ఆయన తెలుగుదేశం వాడు అని నేను అంటలేదు. ఎస్, వాడు ఒకప్పుడు తెలుగుదేశమే. వాడు అంబటోడు, దాయాదులకి సంబంధించిన వాడు. వాళ్ళ నాన్న ఒక రైతు, దీనిలో వాళ్ళ పెదనాన్న ఒక రైతు, దాచుకున్న వాళ్ళలో. వాడు వ్యాపారం చేస్తున్నాడని మీరు అంటున్నారు. సో వాడు వ్యాపారం చేస్తున్నాడా చేయట్లేదా అనేది కాదు మీ ఆరోపణ. అంబటి మురళీకృష్ణ అన్నారు, అది వీగిపోయింది. మళ్ళీ ఎత్తుకెళ్ళి గుట్టగాలి చాడి మీద వేస్తారు ఎందుకండి? అవునండి, మీరు డైరెక్ట్ చేయరు కదా. అది కాదండి, సోదా సముద్ర ఈ ప్రశ్న అడగటానికి మీరు దయచేసి నరేంద్ర దగ్గర నేర్చుకుని వచ్చారేమో, కానీ సిగ్గుండాలి నరేంద్రకి. సోదా సముద్రం ఏమన్నాడండి, 20 లక్షల రూపాయలు మొక్కజొన్నలు దాచిపెడితే 50,000 లాభం అవుతాయి. 50,000 రూపాయలకి చూసే మనిషి అంటే 1 కోటి రూపాయలు పైన ఖర్చు పెట్టాడు ఈ గ్రామానికి అన్నాడు. కోటికి అది ఇంకెక్కువ ఖర్చు పెట్టిన అది వేరే విషయం. అసలు అది ఇష్యూనే కాదండి. ఎన్ని గొడవలు పెట్టారు తెలియదు కదా, బయటకు ఏదన్నా తీసుకోమనండి. మళ్ళీ మీరంటే కోపం వస్తుంది, కానీ ఏ గొడవ ఉన్నా ఆయనకి రాసిచ్చేస్తారు. మళ్ళీ మీరు ఏదో కూతురు అయ్యి అంటున్నారని, కానీ ఏ గొడవ ఉన్నా రాసిచ్చేస్తారు. ప్రిన్సిపల్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సంబంధించిన మొక్కజొన్న ఏది ఉన్నా ఇదే. గిద్దలోల్చుకు తిని బొండులు పారేసే ఉద్యోగం ఆయన చేస్తున్నాడండి, బ్రోకర్ ఉద్యోగం, దళారీ ఉద్యోగం. ఇప్పుడు నేనే ఉన్నానంటే, ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా సంపాదిస్తున్నాడు, సంగడి రాయింది అంటున్నారు. వాళ్ళ అమ్మాయికి ఇవ్వకపోతే ఎందుకు? ఈసారి ఉంటే మా ఛానల్కి రాసివ్వండి, మేమన్నా మా వాడిని ఈసారి అలాంటి ఉంటే మాకన్నా ఇవ్వండి, మేము వాడుకుంటాం. అంటే మీకు ఆయన అంటే ప్రేమ. ఇప్పుడు ఛాలెంజ్లు అప్పుడు ఒక్కోసారి అలాంటి వస్తుంది. ఇది ఎడిదిరిగి ఇంకొక విషయం ఏంటంటే, ఎడిదిరిగి నాది కాదు కదా, పోతే ఏంటి అనుకున్నాను. అంతేగాని ఈ ఎక్సెసివ్ నిజంగా నాదంటే గ్రామానికి ఇస్తాను లేదా నెంబర్ 1 ఛానల్కి ఇస్తాను అనకుండా, అది కూడా ఆయన ఏమంటాడు అంటే, ముద్రగడ పద్మనాభం గారి లాగా ఈ కాలంలో నేను ఈ ఎన్నికల్లో గెలవకపోతే నేను రెడ్డిని పెట్టుకున్నాడు. రాజకీయాలు అట్లే ఉండవు. ఛాలెంజ్ చేసుకునేటప్పుడు, హృదయం బాధ కలిగినప్పుడు, మన కాదని అనుకున్నప్పుడు, ఆరోపణ వచ్చినప్పుడు స్పందించడం సర్వసాధారణం. సరే, ఇప్పుడు పద్మనాభం గారి పేరు చెప్పారు కానీ ఒకటి గుర్తొచ్చింది. ఈసారి ఎన్నికల్లో పొన్నూరు గెలిచే సీటు మొట్టమొదటి అన్నారు కదా, గెలవకపోతే మీరు కూడా పేరు మార్చుకుంటారా? ఏమన్నా ఉందా అలాంటిది? ఏమన్నా పేర్లు మార్చుకుంటావా, ఊర్లు మార్చుకుంటావా అనేది ఇంకా కాలం ఉంది. ఇప్పుడు అంత కన్ఫర్మ్ చెప్పారు కదా సార్. నేను ఏమైనా ఛాలెంజ్ చేస్తాను చెప్పడానికి బేసిస్ ఏంటంటే, నా యాక్టివిటీస్ అలా ఉన్నాయి. ఒకటి, మీరు ఇందాక నుంచి నెగిటివ్గా ఏదో చెప్పారు. మీరు రోజుకు ఒక నాయకుడిని తీసుకొస్తున్నానండి, నాయకుడిని తీసుకొస్తున్నాను. అది ఇవాళ కూడా మేము వెళ్ళినప్పుడు ఆ పోలీసు వాళ్ళని అడిగా,
ఇది అసలు మామిడి పళ్ళు అభద్రతా భావం సృష్టించింది మాత్రం మీరే. ఆ క్రెడిట్ మీకే అది. సార్ ఆ గ్రామంలో ఈ రోజు కూడా అంతమంది పోలీసులు ఉన్నారంటే బికాజ్ మై క్యాడర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. క్యాడర్ కాదు, మా క్యాడరు డిసెంట్ చేయటంలో స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈ ఉద్యమంలో క్యాడర్ బలం నాకు అర్థమైంది. అంతేకాకుండా మహిళలు మరి ముఖ్యంగా ఒక క్యాడరు ఇటు కాపుల్లోనూ అటు ఎస్సీలో కూడా ఈ ఉద్యమంలో బాగా తయారైంది. కాపు ఎస్సీ కాంబినేషన్ బాగా ఈ ఉద్యమంలో పనిచేసింది. ఏ మహిళల మీద నువ్వు కేసు పెట్టావో, ఏ మహిళల మీద నీ పోలీసులు అరాచకం చేశావో, పొన్నూరు రూరల్ సిఐ, పొన్నూరు అర్బన్ సిఐ, తెనాలి సిఐ, పొన్నూరు రూరల్ ఎస్ఐ, చేబ్రోల్ ఎస్ఐ మీద కంప్లైంట్ చేయడానికి వీరందరినీ తీసుకొని రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్తున్నాము. ఏంటి ఇంతమంది పోలీస్ Yes. డిపార్ట్మెంట్ మీద? Yes. వాళ్ళు ఏం చేశారు మధ్యలో బాబు? మానవ హక్కుల పరిరక్షణ సంస్థ, ఉమెన్స్ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు మీ విజువల్స్ కొన్ని పంపిస్తాను. మహిళల్ని పోలీసులు ఎలా హ్యాండ్ ఓవర్ చేశారో మెడక తాళ్ళేసి లాగారు. జగన్మోహన్ రెడ్డి గారు అది చూసిన వెంటనే వారి హృదయం కరిగిపోయి నాకు కబురు చేశారు, అన్న వీళ్ళని ఢిల్లీ తీసుకెళ్ళని. ఎంపీలకు ఫోన్ చేసి చెప్పారు, రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నాం. అంటే దీన్ని వాళ్ళు నా కులమస్తులు కావచ్చు, నా పార్టీ వాళ్ళు కావచ్చు, నా కేడర్ కావచ్చు, పర్టికులర్గా వాళ్ళు మహిళలకు జరిగినటువంటి అభద్రతా భావం లేకుంటే మిస్హ్యాండ్లింగ్ని కంప్లైంట్ చేయడానికి అక్కడికి వెళ్తున్నాను. అయితే కంప్లైంట్ చేస్తే అవుతుందా, లేకుంటే ఈ పోలీసుల మీద చర్య తీసుకుంటారంటే దిస్ ఇస్ ద బేసిస్ టు డిస్మిస్ దెమ్ వెన్ జగన్మోహన్ రెడ్డి కమ్స్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎంతమందిని ఎస్, డిస్మిస్ చేస్తాను ఉద్యోగంలోంచి. మీరు గుర్తుపెట్టుకోండి, వారు నాకు ఇచ్చిన మాట. అన్న ఈ వీడియోలో చూసి ఈ మహిళల్ని ఇట్లా మిస్హ్యాండిల్ చేసినట్టు గవర్నమెంట్లో ఉంటారు. డిఎస్పీ కూడా ఉన్నాడు దాంట్లో. డిఎస్పీ లేడు, వాస్తవం. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. స్పాట్లో ఉండే పోలీసు. ఇప్పుడు నేను అనేదండి, నేను ఒక్కటే చెప్తానండి. ఇప్పుడు బజార్లో ధర్నా చేస్తున్నాం, నన్ను కూడా అనేక సార్లు హ్యాండిల్ చేశారు. సత్తినపల్లిలో ఉన్నప్పుడు కూడా బంద్ చేస్తుంటే ఆర్టీసీ బస్ ముందు తీసుకుని వెళ్ళారు రాంబాబు గారిని, నన్ను డిపో నుంచి తీసుకుని వెళ్ళి ముప్పాళ్ళ స్టేషన్లో బంధించారు. అది విధి నిర్వహణలో పోలీసు వారికి అదొక భాగం. అర్థమైందండి. ఏ నోటీస్ ఇవ్వకుండా జోగి రమేష్ వస్తే నువ్వు అడ్డం పడి ఆయన రానికోకుండా ఊర్లోకి వెంటబడితే క్యాడర్ అంతా వెళ్ళింది అక్కడికి. పర్టికులర్గా మహిళలు, పల్లెలో ఉన్న మహిళలు, కాపు మహిళలు అందరూ వెళ్ళారు. వెళ్తే వారిని మిస్హ్యాండిల్ చేశారు. నా ఆరోపణ ఒకటి. అసలు నువ్వు ఏ నోటీస్ ఇవ్వకుండా నువ్వు నా ఇంట్లోకి దొరబట్టడానికి ఎవడమ్మా మొగుడు సొమ్మయ్య? ఏం హక్కులు ఉండే నీకు? మీ ఇంట్లోకి వచ్చారా? ఎస్, మొన్నండి నన్ను ఇంట్లో నుంచి తీసుకుపోయి మోసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి చేబ్రోల్ స్టేషన్లో పెట్టారు. నా ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో నా బెడ్రూమ్లో ఉన్న జూపూడి ప్రభాకర్ రావుని పైకి వెళ్ళి తలుపు పగలగొట్టి తీసుకుని వచ్చి వ్యాన్లో వేసుకుని చేబ్రోల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. వీటి మీద నేను మానవ హక్కుల పరిరక్షణ సంస్థకి వెళ్ళకోకుండా ఉంటానా? కమిషన్కి వెళ్ళకోకుండా ఉంటానా? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వీళ్ళు ఉద్యోగాలు చేయగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నేను అంటుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగానే కాదు, సామాన్యుడికి భద్రత కల్పించడంలో నా వంతు కర్తవ్యం. ఈ విషయంలో నేను ఇందాక సీఏతో మాట్లాడడం జరిగింది. ఇబ్బంది పెడుతున్నారు ఏంటని ఆయన ఒకే మాట చెప్పాడు, సార్ ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఆల్రెడీ ఎంఆర్ఓ ఆర్డర్స్ ఉన్నాయి, సీజ్ చేశారు, కాబట్టి మా డ్యూటీ మేము చేస్తా ఉన్నాడు. దీన్ని మీరేమంటారు? 144 మీరు ఇంతమందిని తీసుకురాకూడదు కదా ఇక్కడికి? ఎప్పుడండి 144 సెక్షన్? ఇంతవరకు ఏ నోటీసు లేదు, ఏ ప్రకటన లేదు. లేదా? లేదు. నిన్న నేను జూపూడి ప్రభాకర్ రావు గారు వచ్చినప్పుడు ఒక నోటీస్ ఇచ్చారు నాకు, ఇటు ఎక్కడ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదు, ప్రెస్ మీట్లు నిర్వహించకూడదు. ఎవరయ్యా? ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. నేను ఒకటే అడుగుతున్నా సుధాకర్ నాయుడు గారు, మీరు మార్నింగ్ వెళ్ళారు కదా, మిమ్మల్ని ఆపారా? రైతులు ఇంటరాక్ట్ అయ్యారు కదా. అవును. మీ ఉద్యోగం నేను చేస్తే తప్పేంటని అడుగుతున్నా. అదే రైతులతో నేను ఇంటరాక్ట్ అయితే తప్పేంటని అడుగుతున్నా. పొలిటికల్ కదా, మీరు రెచ్చగొడుతున్నారు కదా. సార్ నేను రెచ్చగొట్టలేదు సార్, మీరు అడిగినే తెలుసుకున్నారుగా. మీరు వాళ్ళని రెచ్చగొట్టారు, ఇప్పుడు మీరు నన్ను రెచ్చగొట్టారా? మీరు కదిపేరన్న వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇది రెచ్చగొట్టడం అని అనుకోను. ప్రశ్నకి సమాధానం, అన్యాయం జరిగింది కనుక పోరాటం చేస్తున్నా. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టొద్దు, నువ్వెవరండి చెప్పడానికి? అసలు నువ్వు ఎన్ని ఓసరి వెళ్ళే? ఆ రోజునేమో నా సరుకు అన్నారు, నా మొక్కచోళ్ళు అన్నారు. తెలుగుదేశం గుండాలను వెంట పెట్టుకొచ్చి ఇంతమంది పోలీసులు ఆ రోజు కూడా వచ్చి పగలగొట్టించారు. పగలగొట్టించిన తర్వాత సాయంత్రానికి సోదా త్రివేణిది గోడౌన్ అని తేలింది. మళ్ళీ 10వ తారీఖున పగలగొట్టిన గోడౌన్ రిపేర్ చేసి సీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నారు. అదే కారణం చెప్పలేదుగా. మురళీకృష్ణ మొక్కజొన్నలు సీజ్ చేస్తున్నామని చెప్పారా మీరు? వ్యాపారం చేస్తున్నారని చెప్పారా? చెప్పలేదు. మీరేం చెప్పారు?
మళ్ళా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. ఆ రోజున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసింది పరాయి గ్రామస్తులు, తెలుగుదేశం వారిని అరెస్ట్ చేసి లోపలేస్తే సరిపోదు కదా. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి తెలుగుదేశం వారు 31 మందిని అరెస్ట్ చేస్తే ధూళిపాళ నరేంద్ర తెలుగుదేశం పార్టీ లేదు అక్కడ, మొత్తం కేడర్ అంతా లోపలికి వెళ్ళిపోతారు, మా నాయకులంతా. చంద్రబాబు నాయుడు గారు మన మొదటి నుంచి రిక్రూట్మెంట్ చేసుకోవాలి. జరుగుతుంటారా, చేపిస్తారా మీరు? ఇది మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ కెమెరా సాక్షిగా చెప్తున్నా, ఈ కేసులో ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారని నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబటి మురళీకృష్ణ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు అవుతాడని నేను నమ్ముతున్నాను కనుక 307గా మార్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకి 31 మందిని పంపిస్తా. చూడండి, మీరు కాలం ఏం నిర్ణయిస్తుంది చూడండి. అన్యాయం, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాను. నా వారి మీద, నా బంధువుల మీద, నా కులస్తుల మీద, నా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద, కొంతమంది మీద మీరు దాడి చేస్తే వదిలిపెట్టి కూర్చోవడానికి గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలు నేను చెప్పదలుచుకోవాలి. చట్టరీత్యా మిమ్మల్ని 100% అరెస్ట్ చేయించి లోపలే ఇస్తాను. సరే, ఇప్పుడు చివరిగా ఏంటంటే, మేము మీ గ్రామం వచ్చి ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత రైతులు సుధా సముద్రయ్య కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఈ 5గురు కూడా కలిసి ఏంటయ్యా మీకేం న్యాయం కావాలి మా తరపు నుంచి అని అడిగితే, మా రాజకీయాల సంబంధం లేదు, మా యొక్క గోడౌను సీజ్ చేస్తారు, ఇది రిలీజ్ చేస్తే మా సరుకు అమ్ముకుంటాం పాడైపోతుంది, రెండు మా మీదనే కేసులు తీసేయని అంటున్నారు. మీరు కూడా దీనికి ఏకీపిస్తారా? వాళ్ళ కేసులు తీసేసి వాళ్ళ సరుకు వాళ్ళకి ఇస్తే? నేను ప్రధాన డిమాండ్ 2400 అండి. ఉప ప్రశ్నలు ఏమో పెద్ద అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు విషయాల్లో గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి. ఈ రెండు విషయాలు పరిష్కరిస్తే, గోడౌన్ ఓపెన్ చేసి ఎవరి సరుకు వాళ్ళకి ఇస్తే, తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు మీరు ఫ్యాబ్రికేట్ చేసిన కేసు తీసేస్తే, నేను నా ప్రధాన డిమాండ్ 2400 పొన్నూరు నియోజకవర్గం రైతులందరికీ చెందాలని, రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కేంద్రాలు తెరవాలి. మీరు చేసుకోండి, గవర్నమెంట్ మీరు చూసుకోండి. ఈ రైతుల విషయంలో ఇక నా ప్రమేయం ఏమి. మేము గమనించిందంటే, మేము పొలిటికల్ తరఫున రాలా, కులం తరఫున రాలేదు, రైతుల తరఫున వచ్చా. గతంలో మా యొక్క నైజం కూడా అది కొబ్బరి రైతులకు కూడా న్యాయం జరిగింది మా వలన. ఇప్పుడు మా తరఫున మేము వచ్చి వాళ్ళ కోసం ఫైట్ చేసి అవసరం కరెక్ట్ దగ్గరికి వెళ్తాము, లేదా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాము, నువ్వు నరేంద్ర దగ్గర కూర్చుంటాము. మా వ్యక్తిగతంగా మా ఛానల్ తరఫున మేము సెటిల్మెంట్ చేసి మీరు చెప్పిన రెండు డిమాండ్లకు నేను ఏకీపిస్తున్నాను. రైతులది అదే పద్ధతి అని అన్నారు, మీది అదే పద్ధతి అన్నారు, నాది కూడా అదే పద్ధతి. దాంతో ఏకీపిస్తాను. మళ్ళీ మీరు ఇట్లా అవడం కాదు, మా పార్టీకి మైలేజ్ రావాలని మీరు ఇంకో ఆలోచన. మీకు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నాను, మీడియాకి కూడా చెప్పండి. గోడౌన్ తీసేసి ఓపెన్ చేసి వాళ్ళ సరుకాళ్ళకి ఇచ్చేసి ఆ ఎస్సీ ఎస్టీ కేసు తీసేస్తే మామలపల్లి నుంచి నా ఉద్యమం ఉండదు. నియోజకవర్గ వ్యాప్తంగా 2400 మద్దతు కేంద్రాలు రైతుల గురించి నేను హామీ ఇస్తున్నా. రైతుల శ్రేయస్సే నా శ్రేయస్సు. మళ్ళీ మీరు రెచ్చగొట్టి మీరు ఎందుకు ఇట్లా అంటారని మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి దేవని ఆలోచన ఉన్నారా? నిజమైన అసలు జగన్మోహన్ రెడ్డి గారిని గ్రామం దేవని ఆలోచన ఉందా లేదు మీకు? ఇది యాక్చువల్గా నా వల్ల రైతులు నష్టపోతున్నారు. బికాజ్ నా సరుకు అని చెప్పి, నా గోడౌన్ అని చెప్పి నువ్వు పగలగొట్టి సీజ్ చేయించి దాన్ని అక్కడ పెట్టి తొక్కి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నావు. నువ్వు వీళ్ళని కాలు కింద పెట్టి నలిపేయాలని అనుకున్నావు. నా వాళ్ళంతా నా పక్షాన్ని నిలబడ్డారు. పోతే పోయిన సరుకు పోనండి మురళి గారు, ప్రాణం పోయినా కూడా మేము పోమా, నిలబడతాం మీతో అన్నారు 5గురు రైతులు. గ్రామం అంతా అట్లాగే అనుకున్నారు, బంధుత్వం అంట, క్యాడర్ కూడా అలాగ అనుకుంది. ఇక్కడ మీరు గోడౌన్ ఓపెన్ చేయించి ఎస్సీ ఎస్టీ కేసు విత్డ్రా చేస్తే ఇంకా తర్వాత నేనేం తిక్కలోని కాదు, ఇంకా ఈ పట్టుకు లాగటానికి. ఇంకా నా పార్టీ ఇంట్రెస్ట్ ఉంది, నా మొక్కజొన్న ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఇంకా ఇయే కాదండి. మీరు ఇవాళ మీరు ఒక కెమెరా నా కోసం రిజర్వ్ చేయండి. పొన్నూరు చాలా ఉద్యమాలు ఉన్నాయి, ఇంకా గుంటూరు ఛానల్ ఇష్యూస్ ఉన్నాయి, కొమ్మూరు బ్రిడ్జ్ ఉంది, ఇంకా చాలా చెప్పండి, మేము తోడుగా వస్తాం. ఈసారి మొక్కజొన్నల విషయం తెలుసుకుని వచ్చారు, ఈసారి ముందే ఉద్యమాలు ఏం చేయబోతున్నావు చెప్పి కూడా వస్తాయి. తప్పకుండా ప్రజలకు నచ్చినటువంటి విషయాలు, సమస్యల మీద పోరాటం చేయటమే నేను ప్రధానంగా అనుకుంటున్నానండి. ఒకటి, కమ్యూనిస్టులు అనుకునే సిద్ధాంతం ప్రకారంగా ఘర్షణలోంచి పార్టీ కానీ వ్యక్తి కానీ బలపడతాడని నేనంతా ఈ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలతో ఎల్లవేళ పోరాటం చేయాలనేది అంబటి మురళీకృష్ణ ప్రిన్సిపల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. థ్యాంక్ యూ. మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో నాకు తెలియదు, ఏదో కొత్తగా వచ్చాడు నేను అనుకున్నా, కానీ మీరు మంచి అపారమైన సబ్జెక్ట్ ఉంది. మీ సబ్జెక్ట్ ఇట్లాగే మీ అంత ప్రజలకు ఉపయోగపడాలని. నా దగ్గర పెద్ద సబ్జెక్ట్ ఉందని నేను అనుకోను, కానీ నేను ఇంకా రాజకీయంగా పొల్యూట్ అవ్వలేదు కనుక నిజాయితీగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, కష్టపడి అగ్రెసివ్గా ప్రజల సమస్య కోసం పోరాటం చేస్తున్నాను కనుక నా గొంతు ఎప్పుడు నిజం పలుకుతారని నేను నమ్ముతాను. ఇప్పుడు మీ పార్టీలు ఇద్దరు సంబంధం లేకుండా మేము వ్యక్తిగతంగా మేము దీన్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాం, మీ మద్దతు మాకు ఉంటుందా ఉండదా?
ఈ 2 విషయాలు మీరు చెప్పారు, ఆ 2 విషయాలు రైతులు కూడా అవి చెప్పారు. ఉమ్. 100% నేను దాంట్లో అంతే కదా ఏకీపిస్తాను. దీంట్లో వెనకపోను. ఉమ్. మళ్ళీ 2400 మొక్కజొన్న అడగకూడదని మీరు అసలు మా అనుకోవడం సంబంధం లేదు అసలు అది మీ ఉద్యమం మీరు చేసుకుని ఎవడు కాదన్నాడు అది అసలు చేసుకున్నాం. రైతుల సపోర్ట్గా మేము వస్తాం కాదు సార్, ఈ ఇప్పుడు రైతులకి డబ్బు వస్తుందంటే మీరు ఇందాక అసలు కొత్త విషయం చెప్పండి మాకు తెలియదు ఆ విషయం ఆ. జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు 2400 ఇచ్చి ఆ, ఇప్పుడు 2000 పొందంటే అది దారుణ విషయంగా ఆ, అంతే. 100% వేస్తాం అదే. మేము మన కోకో రైతుల కోసం వెళ్ళాం కొబ్బరి రైతుల కోసం వెళ్ళాం కోకో రైతులకి మన ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నారు కదా ఆయన నాయకత్వం ఇస్తే నేనే వెళ్ళాను స్వయంగా ఆ. వాళ్ళతో పాటు కూర్చున్నాం మా ప్రసారాలు చేసాం ఉమ్. పెంచారు ఉమ్. ఇది రైతులకు ఉపయోగపడేది కాబట్టి తప్పకుండా మేము పార్టీ రహితంగా మీరు అడగ సిద్ధంగా ఉన్నాం నేను నిలబడిన దానికి మీ ప్రశ్నలో ఆన్సర్ ఉందండి. మొట్టమొదటి అడిగింది నేను 2400, అవును తర్వాత గోడౌన్ పగలు కొట్టావు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టావు. ఆ రెండింటికి పరిష్కారం కోసం వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాం ఈ రోజు. ఇప్పుడు మేము కూడా దానికి పూర్తిగా అంటే ఇప్పుడు ఎక్కడ వస్తాయి ఇగో ఫీలింగ్స్ వస్తాయి ఆయన ఏదో మీరు డిమాండ్ చేస్తాను భయపడి మేము చేస్తామని ఆయన అంటాడు మీరేమో రేపు మేమే సాధించామంటారు ఈ రెండు మీ ఇద్దరు కాకుండా మేము రైతుల కోసం సరే కులపరంగా నేను కూడా అదే కులంలో పుట్టాను కాబట్టి నా వ్యక్తిగత వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ అందరూ నాకు 20 సంవత్సరానికి పరిచయం ఉన్న వాళ్ళే మా వంతు బాధ్యతగా మేము వ్యక్తిగతంగా దిగాలనుకుంటున్నాను దాన్ని మీరు మద్దతు ఇస్తారా ఇవ్వరా సో నేను చెప్పేది ఏంటి సుధాకర్ గారు, సరే మీరు కృషి చేయండి, మీరు కూడా అంతో ఇంత మంచి పేరు తీసి నాకు అభ్యంతరం లేదు. కానీ ఎవడమ్మ మొగుడు సొమ్ము అండి అది. ధూళిపాల నరేంద్ర అమ్మ మొగుడు సొమ్ము కాదు, నా అమ్మ మొగుడు సొమ్ము కాదు, 5 రైతుల అమ్మ మొగుడు సొమ్ము. ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం కూడా ఈ రోజు వాళ్ళ అమ్మ మొగుడు సొమ్మని ఉత్తరం ఇచ్చింది. ఇచ్చిన మాట నిజమే కదా 100% వాళ్ళకి ఇవ్వాల్సింది. వాళ్ళు కాకపోతే రేపు కూడా ఉంది తెలుసు ఎక్కడికి పోతాను. అంటే మీ పొలిటికల్ నేను ఈగో ఒకటే ఫీలింగ్స్ వలన చెప్తాను, కోర్టుకి వెళ్ళినా వస్తుంది. నేను కోర్టుకి వెళ్ళదలుచుకోలేదు. ప్రజలు జరిగిన ఉద్యమం, ప్రజల్లో జరిగినటువంటి విషయాన్ని అదే ప్రజలతో ఉద్యమించడం ద్వారా పరిష్కరించుకోవాలని నేను అనుకున్నాను. అది ధర్మం అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అనుకుంటే ఇప్పటికైనా పైన ఉన్నటువంటి ప్రభుత్వ నేతలు ఇంటర్ఫీర్ అయ్యి మీరు తప్పలేదు ఈ విషయంలో మీడియేట్ చేసినా కూడా మీకు క్రెడిబిలిటీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ధూళిపాల నరేంద్ర కాదు. అదే ఎందుకంటే చేసిన ఆరోపణ, చేసిన దుర్మార్గం అంతా అతనిదే నేను కదా. అదే చెప్తున్నా ఎవరికి సంబంధం లేకుండా మేము కూర్చుంటాం తీసుకోండి, తప్పలేదు. ఎంఆర్ ఆఫీసర్ నేను కూర్చుంటా పోయి లేదా కలెక్టర్ ఆఫీసర్ కూర్చోండి, కూర్చుంటాం తప్పలేదు. దానికి ఓకే అది మీరు మీకు ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు కూడా పొన్నూరు మామలపల్లికి పొలిటికల్ ఇంట్రెస్ట్తో వచ్చిన ఛానల్స్ ఉన్నాయి. కానీ మీరు రైతులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, తర్వాత ఆఖరికి వాళ్ళ చేత ఇవి మా గోడౌన్ మాకు ఇచ్చేయాలా, మా రైతుల డబ్బు మీరు ఇంకో ప్రశ్న అడిగారు ఇందాక, నేను కూడా లైవ్ చూశాను. మీరెవరో మీ వాళ్ళు నా పిఏ లైవ్ పెట్టి ఇది మామిడిపల్లి రైతులు జరుగుతుందని నేను అప్పుడు గుంటూరులోనే ఉండా చూశాను. చూస్తే మీరు ఒకటి అడిగారు, ఏమయ్యా నీ సరుకు అంటున్నావు కదా, మరి నువ్వు ఎవరయ్యో సరుకు అని అంటున్నారు వీళ్ళు, ఈ 300 బస్తాలు నువ్వు అమ్ముతావా అన్నాడు. ఏమన్నాడు తెలుసా, అయితే 2400 ఇచ్చి కొనుక్కోండి మీరే అన్నాడు మిమ్మల్ని. మరి 2400 ఇస్తే అమ్ముతాడు, లేకపోతే కొన్నాళ్ళు ఉంచుకుంటాడు. మీ ట్రైనింగ్ అంతే ఇచ్చారు కదా. మీ ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి అదే మాట చెప్పాడు మీ మనిషి కాబట్టి కడుపు పండినోడికి ట్రైనింగ్ ఇస్తారండి. అది కాదు, ఇంకా నయ్యం మొక్కజొన్నలు పండియడం నేనే నేర్పా అనుకోవద్దు. వాళ్ళు రైతులా చెప్పండి మీరు, రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు. దీంట్లో మీకు వేరే అభిప్రాయం ఉందా? యాక్సిడెంటల్ గా మీరు కులం అన్నారు కాబట్టి నేను చెప్పింది, యాక్సిడెంటల్ గా నా ఊర్లో ఈ సంఘటన జరిగింది. కానీ వేరే ఊర్లో జరిగితే ఇంకొక ఊర్లో వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉండారు, ఇంకొక ఊర్లో నరేంద్ర కుమార్ కులానికి చెందిన వ్యక్తులు కూడా, నరేంద్ర కుమార్ కులం వ్యక్తులు ఇలా ఇబ్బంది పడినా కూడా నేను వారి తరఫున కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు మనం ఓటేసారా వేయలేదనేది కూడా నేను చూడను. 100% ఒక్కోసారి కులం డైల్యూట్ అయిపోతుందండి. నేను 100% కొన్ని వాస్తవాలు ఏంటంటే, నేను రైతు పక్షాన పోరాటం చేస్తే ధూళిపాల నరేంద్ర కులస్తులు తెలుగుదేశం వారు కూడా నచ్చితే రేపు ఇలాంటి వాడు శాసనసభ్యుడికి ఉంటే ఒక అవకాశం ఇద్దామని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని అలా అనుకోబట్టే వారు ముఖ్యమంత్రి అవ్వగలిగారు 2019లో. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అనుకోబట్టే అలా అయ్యగలిగారు. అట్లాగే నేను శాసనసభ్యుడు గెలిస్తే బాగుందని నరేంద్ర కుమార్ కులస్తులు కూడా అనుకోవచ్చు. నాతో పాటు అనేక మంది ఉన్నారు, నా కంపెనీలో కూడా పనిచేస్తున్నాను, నేను ఎవరికి వ్యతిరేకం. థ్యాంక్ యూ అండి. మీరు ఈరోజు అన్ని విషయాలు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. చాలా సమయం మనం ఇంటర్వ్యూ చేస్తాం. ఏది ఏమైనా మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగానే నేను ఎప్పటికైనా సీఎం అవుతాను అన్నట్టు మీరు ఎప్పటికైనా పొన్నూరు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు పొన్నూరు కంటెస్ట్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి మురళీకృష్ణ గారితో హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చేవారం మరొక వ్యక్తితో కలుద్దాం. థ్యాంక్ యూ.